హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక 10 మినిట్స్లోనే 10 నిమిషాలలోనే మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. మనం దీన్ని ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్స్ మీద ఎక్కడైతే మనకి బ్లాక్నెస్ ఉంటుందో వాటిని ఈజీగా రిమూవ్ చేయడానికి ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఫస్ట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. నెస్కేఫ్ బ్రాండ్ వాళ్ళది కాఫీ పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదండి, బ్రూ ఉన్నా కానీ బ్రూ యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ అయితే మెయిన్గా మనకి కాఫీ పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ స్కిన్ మీద ఉన్న మెయిన్గా ట్యాన్ని రిమూవ్ చేయడానికి అండ్ స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని అండ్ డార్క్ స్పాట్స్ని మొత్తం కూడా రిమూవ్ చేయడానికి కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. జెల్ ఉంటే జెల్ యాడ్ చేసుకోవచ్చండి, లేదా మనకి న్యాచురల్గా ప్లాంట్ నుంచి తీసుకున్న జెల్ అయినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి రెండింటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. క్రీమ్ అల్లే రావాలి, అలా క్రీమ్ అల్లే వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. స్కిన్ బాగా డ్రై అయిపోతున్నా అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా కానీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైనా కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైనా కానీ ఎవరికైనా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్గా ఒక 10 మినిట్స్లోనే మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత నేను షుగర్ తీసుకున్నాను. షుగర్ని బాగా పౌడర్ చేసుకున్న పంచదారని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మన స్కిన్ మీద అప్లై చేసుకోవటానికి మనకి క్రీమ్ అదే ఏ విధంగా వస్తుందో ప్యాక్ మనం అప్లై చేసుకునే విధంగా ఉండే విధంగా మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా పౌడర్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న షుగర్ పౌడర్ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. మనకి పల్కులుగా ఉందంటే మన స్కిన్ మీద రబ్ చేసేటప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. కాబట్టి మనం తీసుకున్న షుగర్ బాగా మెత్తగా అయ్యేంత వరకు పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత నేను టర్మరిక్ తీసుకున్నాను. పసుపు ఒక కొంచెం చిటికెడు తీసుకొని యాడ్ చేసుకోండి. ఇవి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోండి. బాగా ఒక పేస్ట్ అల్లే వచ్చే విధంగా, క్రీమ్ అల్లే వస్తుంది, క్రీమ్ అల్లే వచ్చే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్యాక్ని మనము వారానికి 3 సార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫేస్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ, లెగ్స్ మీద కానీ ఎక్కడైతే మనకి బాగా ట్యాన్ ఉంటుందో, బ్లాక్గా అయిపోతుందో అక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో రిమూవ్ చేయాలండి. ఈ విధంగా చేయటం వల్ల వారానికి 3 సార్లు మనం వీక్లీ ట్వైస్ చేసామంటే కనుక మన స్కిన్ తప్పకుండా వైట్గా అవుతుందండి. అండ్ మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందో ఆ బ్లాక్నెస్ని రిమూవ్ చేస్తుంది. అండ్ సన్ ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటారు కదా, ఆ సన్ ట్యాన్ని రిమూవ్ చేసి మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే హ్యాండ్కి అప్లై చేశాను. హ్యాండ్కి అప్లై చేసిన ఒక 10 మినిట్స్ ఉంచండి, డ్రై అయిపోతుంది. 10 మినిట్స్లోనే డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటరే తీసుకోండి. నేను నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసి కూడా మీకు ఒక 10 మినిట్స్లోనే రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మనకి తెలుస్తుందండి. ఈ విధంగా వాటర్ తీసుకొని కొంచెంగా వాటర్ అనేది బాగా డ్రై అయిపోతుంది కదా, వాటర్ కొంచెం యాడ్ చేసుకొని హ్యాండ్ మీద కానీ ఫేస్ మీద కానీ యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేయండి. చూసారు కదా, మనకు ఒక 10 మినిట్స్లోనే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ అనేది మీకు వెంటనే తెలియకపోయినా ఒక వారానికి 3 సార్లు అప్లై చేయండి. అప్లై చేయటం వల్ల తప్పకుండా స్కిన్ అయితే మాత్రం వైట్నింగ్గా ఉంటుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ని బ్రైట్నింగ్గా ఉంచడానికి అండ్ వైట్నింగ్గా ఉంచడానికి, మంచిగా వైట్నింగ్గా తీసుకొచ్చి ఎలాంటి మచ్చలు లేకుండా చేయడానికి యూస్ఫుల్ అవుతుంది.